శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమర్పురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలము యయావార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతని ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానిని సమర్పించారు. తరువాత స్వామి వారింట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యాన్ని మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యం తీరిపోయిందని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి, మనకు జీవనాధారమైన ఈ పాదుని పీకేశారే, మనం జీవించేది ఎలా అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారం ప్రసాదిస్తాడు కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు, ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది, నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వారు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలున్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూచావా, స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, చెబితే సంపద నశిస్తుంది, స్వధర్మాన్ని ఆచరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై మృత్యు పొందుతారని దీవించి పంపారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతే నమః.